మన పాస్పోర్ట్ మీద స్టాంప్ పెట్టేసి వెల్కమ్ టు థాయిలాండ్ అన్నాడు. ఫుల్ ఖుషి అయిపోయినా. డిఎంకే ఎయిర్పోర్ట్లో ఇప్పుడే దిగాను నేను. సో దిగంగానే మనతో ఎవరున్నారు చూడండి, మన టాలీవుడ్ ఫేమస్ యాక్టర్ మార్కస్ భాయ్. టార్చర్ అయిపోయిందనా నీతో నెల నుంచి. మనమైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో వచ్చేసాము. మన చిన్న బ్రదర్ తీసుకొచ్చేసిండు. లోపల పోదాం, తొందరగా చెకింగ్ చేసేసుకుందాము. ఇంటర్నేషనల్ డిపార్చర్ అయితే లోపల వచ్చేసాము. సో మనకి ఇప్పుడు బోర్డింగ్ పాస్ కావాలి. సో ఇక్కడ దొరుకుతుంది బోర్డింగ్ పాస్. ఇది వచ్చేసి ఇమిగ్రేషన్. సో మనం పాస్పోర్ట్ అండ్ బోర్డింగ్ పాస్ తీసేసుకున్నాము. ఇమిగ్రేషన్లో పోయిన తర్వాత వీడియో చేస్తా. ఇప్పుడే సెక్యూరిటీ చెకింగ్ అయిపోయింది అండ్ నేనైతే లోపలికి వచ్చేసాను. నా గేట్ నెంబర్ వచ్చేసి 25B. ఇదే 25B ఇదే గేట్ అన్నమాట. సో ఇంకా కొద్దిసేపట్లో మన ఫ్లైట్ ఉంది 11:45 అన్నమాట, థాయ్ ఎయిర్ ఏషియా. సో ఇంకా చాలా టైం ఉంది, చూసుకోవచ్చు. సో ఇక్కడ ఇమిగ్రేషన్లో అయితే మనకు ఎక్కువగా ఏం క్వశ్చన్స్ అడిగిర్రు, ఎందుకు పోతున్నావు, ఎక్కడ పోతున్నావు, రిటర్న్ టికెట్స్ ఉందా లేదా అని. మన హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అయితే నాకు ఈ ఇమిగ్రేషన్ ఆఫీస్లో అడిగిర్రు. మళ్ళీ అక్కడ థాయ్ అంటే అక్కడ బ్యాంకాక్లో దిగిన తర్వాత ఏమంటారో అది కూడా నేను చెప్తాను. సో ఇంకొద్దిసేపట్లో మన ఫ్లైట్ ఉంది. అండ్ లోపల రాగానే ఫస్ట్ పాస్పోర్ట్తో చెక్కింగ్ అయిపోయాను. దాని తర్వాత మన టికెట్ ఎయిర్ ఏషియా ఎక్కడ ఉంది ఆడ పోయి బోర్డింగ్ పాస్ తీసుకున్నా. సో బోర్డింగ్ పాస్ తీసుకున్న తర్వాత ఇమిగ్రేషన్లో వచ్చేసాను. వచ్చి ఇమిగ్రేషన్ క్లియర్ కాగానే ఇటు మన గేట్ నెంబర్ దగ్గరికి అయితే వచ్చాను. సో ఇప్పుడు థాయిలాండ్లో దిగంగానే ఇంకా మీకు చెప్తా. నేనైతే ఇంకా సోలో ట్రావెల్ చేస్తున్నా గైస్. నేనైతే ఫస్ట్ టైం సోలో ట్రావెల్ చేస్తున్నాను. ఫుల్ మనకు చిన్నప్పటికెళ్ళే మనం ఇంటెలిజెంట్. సో అందుకని మనకు ప్యాకేజ్ కానీ ఏజెన్సీ కానీ ఇవన్నీ మనకు అవసరం లేదు. థాయిలాండ్లో వీసా ఫ్రీ అనగానే ఫ్లైట్ టికెట్స్ ఇంకా పాస్పోర్ట్ తీసుకొని ఉరుకోకండి. ఎందుకంటే మనకు కావాల్సింది టీడాక్, థాయిలాండ్ డిజిటల్ అరైవల్ కార్డు కంపల్సరీ కావాలా. అది లేకపోతే ఇంకా అలౌ చెయ్యరు. సో ఇప్పుడు అక్కడ థాయిలాండ్లో పోగానే మీ అందరికీ ఏం జరిగిందనేది చెప్తాను. సో ఇప్పుడైతే ఇక్కడ వెయిట్ చేద్దాము. సో నేను ఫ్లైట్ టికెట్స్ ఎలా బుక్ చేశానో అది చెప్తాను. అగోడా అని ఒక అప్లికేషన్ ఉంటుంది, వన్ ఆఫ్ ద బెస్ట్ అప్లికేషన్ అది. అన్ని యాప్స్ని కంపేర్ చేస్తే మనకు తక్కువలో తక్కువ 7,000 రూపాయల్లోనే ఫ్లైట్ టికెట్స్ అయితే అగోడాలో వచ్చింది. అండ్ రిటర్న్ టికెట్స్ వచ్చేసి 11,000 అన్నమాట. సో రిటర్న్ ఎందుకో ఎక్కువ ఉండే హైదరాబాద్కి. సో 11,000 అది, 7,000 ఇది. ఎంత అవుతుంది? 18,000 అయితే నాకు టికెట్స్ పడ్డాయి. అండ్ దాని తర్వాత ట్రావెల్ ఇన్సూరెన్స్, దానికి ఒక 1,000 రూపాయలు. అండ్ దాని తర్వాత ఇంకా ఏంటి, సిమ్ కార్డ్. గైస్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ ఫోన్ సెట్టింగ్స్లో ఈ సిమ్ ఉందా లేదా చెక్ చేసుకోండి. సో దాంట్లో మనకి ఈ సిమ్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. అది ఉన్నా మీరు అగోడాలో నుంచి ఈ సిమ్ బుక్ చేసుకొని స్కాన్ చేసుకుంటే సరిపోతుంది థాయిలాండ్లో దిగిన తర్వాత. లేదు అంటే అగోడాలోనే మీరు సిమ్ బుక్ చేసుకొని మీరు ఇక్కడ థాయిలాండ్ ఎయిర్పోర్ట్లో దిగంగానే సిమ్ కార్డ్ తీసుకోవచ్చు. సో సిమ్ కార్డ్ది అయిపోయింది కదా. అండ్ దాని తర్వాత కరెన్సీ ఎక్స్చేంజ్, ఇది చాలా పెద్ద విషయం. నేను ఒక మాట చెప్తా, కరెన్సీ ఎక్స్చేంజ్ అయితే నేను హైదరాబాద్లోనే మన సోమాజిగూడలో చేసుకున్నా. మళ్ళీ అక్కడ థాయిలాండ్లో పోయిన తర్వాత ఎయిర్పోర్ట్లో చాలా రేట్స్ ఉంటాయి, మళ్ళీ బయట పోవడము, దానికి టైం వేస్ట్ కన్నా బెటర్ ఒక 50 రూపాయలు తక్కువనే రాని నేను హైదరాబాద్లోనే మన సోమాజిగూడలో ఎక్స్చేంజ్ చేసుకున్నాను కరెన్సీ. దాని తర్వాత ఇంకా మనకు కావాల్సింది యాప్స్, గ్రాబ్, బోల్ట్. ఎలా అయితే మనకు ఓలా, ఊబర్ ఉందో అదైతే మనకు థాయిలాండ్లో దొరికిపోతుంది. సో ఇదంతా అయితే నేను సొంతంగా చేసుకున్నా, ఎవ్వరు అవసరం పడలేదు. ఏం లేదు బాస్, చాలా ఈజీ. ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయి పోనీకి రానికి. దాని తర్వాత పాస్పోర్ట్ ఒకటి కావాలా కంపల్సరీ. ఈ 2 ఉంటే చాలు. ఈ రెండు ఉన్నాయి. వచ్చేసా, ఎయిర్పోర్ట్కి వచ్చేసా, బోర్డింగ్ పాస్ తీసుకున్నా, ఇమిగ్రేషన్లో పోయినా, అంటే హైదరాబాద్ గురించి చెప్తున్నా. దాని తర్వాత లోపలికి అయితే వచ్చి ఇక్కడ కూర్చొని. ఇప్పుడు ఆడ దిగిన తర్వాత ఏముందో ప్రాసెస్ అది కూడా నేను నెక్స్ట్ చెప్తా వీడియోలో. సో ఇప్పుడైతే టైం అయిపోయింది, వెళ్దాం మనము. సో గైస్ మనమైతే వెళ్ళిపోతున్నాము.
นิกทุกชนิดและเก็บสัมภาระไว้ในช่องเก็บสัมภาระ సో గైస్ బయటికి పోదాం. మనం ఎగ్జిట్ అయితే తీసుకుంటున్నాం. సో ఇది చూసుకోవచ్చు, ఇక్కడ సిమ్ దొరుకుతుంది. అండ్ ఇప్పుడే మనకు గిఫ్ట్ ఇచ్చారు, ఫ్రీ గిఫ్ట్స్. డిఎంకే ఎయిర్పోర్ట్లో ఇప్పుడే దిగాను నేను. సో దిగంగానే మనతో ఎవరున్నారు చూడండి, మన టాలీవుడ్ ఫేమస్ యాక్టర్ మార్కస్ భాయ్. సో అన్నతోనే కలిసి ట్రావెల్ చేసి ఇక్కడికైతే వచ్చాను. సో అన్నతో చాలా, నాకు నిజంగా చెప్తున్నా, చాలా మంచిగా అనిపించింది. మస్తు మాట్లాడతాడు అన్న అయితే. దిల్ ఖుషి అయిపోవాలన్న. థ్యాంక్ యూ. అది ఉన్నాను. అదృష్టం ఏంటంటే మళ్ళా 4th రోజు అన్నతోనే కలిసి రిటర్న్ పోవాలా. అన్న నేనైతే పటాయ వెళ్తున్నా, కలుద్దాం అన్న. పక్కా బాయ్ బాయ్, టేక్ కేర్. థ్యాంక్ యూ అన్న. సో డిఎంకే ఎయిర్పోర్ట్ నుంచి అయితే బయటికి అయితే వచ్చేసాను. సో ఇమిగ్రేషన్లో నాకు ఏం అడిగారంటే, నువ్వు ఎన్ని రోజు కోసం వచ్చావు? 9 days కోసం వచ్చానని చెప్పిన. అండ్ దాని తర్వాత వాళ్ళు నాకు అడిగిర్రు హోటల్ బుకింగ్స్ ఉన్నాయని అడిగిర్రు. ఉన్నాయని చెప్పిన. మళ్ళీ దాని తర్వాత నా రిటర్న్ టికెట్ అడిగిర్రు. రిటర్న్ టికెట్ చెక్ చేసిర్రు వాళ్ళు. ఓకే, ఎందుకు వచ్చినావు అని అడిగిర్రు. అదే హాలిడేస్ ఉంది, హాలిడేస్ ఉంది, మళ్ళీ వచ్చాను, తిరగనీకి వచ్చాను టూరిస్ట్ లెక్క అంటే ఓకే అన్నాడు. మన పాస్పోర్ట్ మీద స్టాంప్ పెట్టేసి వెల్కమ్ టు థాయిలాండ్ అన్నాడు. ఫుల్ ఖుషి అయిపోయినా. అండ్ బయటికి వచ్చేసాను. ఇక్కడ డిఎంకే ఎయిర్పోర్ట్లో ఇక్కడ మనకు బస్ స్టాప్ ఉంది. సో ఇప్పుడు మనము ఏకామైకి పోవాలన్నమాట. సో చూద్దాం ఇక్కడ ఏ బస్సు పోతుంది. సో గైస్ నేనైతే బస్ ఎక్కాను. జర్నీ అయితే ఫుల్ జబర్దస్త్ పోతుంది మనది. ఇంకా కొంచెం సేపట్లో మన బస్ టర్మినల్ వస్తుంది. అక్కడ నుంచి మనం పటాయాకి వెళ్ళిపోదాము. మార్కస్ అన్న అయితే ఇక్కడనే, ఆయన బ్యాంకాక్లోనే ఆయన వర్క్ ఉందంట, బిజినెస్ ఉందంట ఇక్కడ. సో మనం మళ్ళీ 4th రోజు కలుద్దాం మార్కస్ అన్నకి. మనతో పాటు కూడా ఉన్నారు అన్నవాళ్ళు, వీళ్ళు బి పటాయ పోతున్నారంట. సో వీళ్ళతో కలిసి వెళ్ళిపోదాం పటాయాకి. అండ్ దాని తర్వాత ఫస్ట్ నేను రెస్ట్ చేసుకోవాలని, నిద్ర లేదు చక్కగా. నైట్ అంతా పడుకోలే, ఈ ఫ్లైట్ కింద మీద అవుతుందని. సో గాయ్స్ మనమైతే బస్సు దిగుతున్నాము. మనమైతే బస్సు దిగేసాము ఇప్పుడే. ఇంకా బస్సు టర్మినల్కి అయితే పోతున్నాం. ఇగో లోపల ఇది చూసుకోవచ్చు, ఇక్కడ బ్యాంకాక్ బస్ టర్మినల్. ఇవ్వండి చూసుకోవచ్చు పటాయా. సో ఇక్కడ మనకైతే పటాయా బస్సులు దొరుకుతాయి. సో బ్యాంకాక్ నుంచి పటాయా ఓనికి మనకు 140 బాత్లు అయితే పడ్డదన్నమాట. సో 140 అంటే మన ఇండియన్ కరెన్సీలో ఎంత చూసుకోండి. నాకు తెలిసిన వరకు అయితే సో ఎంత అంటే దగ్గర 300 రూపాయలు పడి ఉండొచ్చు మన ఇండియన్ కరెన్సీలో. సో టికెట్ ఇచ్చిండు. ప్లాట్ఫామ్ నెంబర్ 42కి పోయి మన బస్సు వస్తుందంట. సో చూద్దాము. సో గైస్ మనమైతే వచ్చేసాం బస్ స్టాప్ లోపలికి. చూసుకోవచ్చు 58. సో ఫుల్ ఆకలి అవుతుంది. ఇక్కడ దోశ ఇడ్లీ అవన్నీ ఎట్లాగో దొరకవు. ఎలాగో దొరకవు. సో అందుకని ఒక జ్యూస్ అయితే తీసుకున్నాను. సో జ్యూస్ తాగుదాము. జ్యూస్ తాగి ఎట్లనో అట్లా అడ్జస్ట్మెంట్ ఇవాళ చేసేసుకోవాలా. సో నేనైతే ఇంకా బస్సు ఎక్కేసాను. మా బస్సు స్టార్ట్ కూడా అయిపోయింది, ఇగో చూసుకోవచ్చు. అండ్ సో ఇగోండి బస్సు బయలుదేరింది పటాయాకి. సో ఇంకా ఇది వచ్చేసి బ్యాంకాక్ది రైల్వే చూసుకోవచ్చు ఎట్లుంది. సో గైస్ ఇప్పుడే వచ్చిన బస్సు దిగిన. అండ్ అన్న వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. సో ఇప్పుడు నేను నా హోటల్కి అయితే పోతున్నాను. పోయినా కానీ వాళ్ళు చెక్-ఇన్ ఇయ్యరు, ఎందుకంటే 2 o'clock చెక్-ఇన్. ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. సో పోదాం అయితే, బ్యాగ్ అయితే పెడదాం, ఆడ పెట్టి జర ఫ్రెష్ అప్ అవుదాము. హోటల్లో కూర్చొని ఉన్నా.
సో ఇది చూసుకోవచ్చు ఎలా ఉంది. సో రూమ్ అయితే క్లీన్ చేస్తారంట. సో రూమ్కి పోదాం మంచిగా. ఫైనలీ మన రూమ్కి అయితే వచ్చేసాము. వామ్మో ఎన్నో కష్టాలు పడి సో ట్రిప్ అయితే మామూలుగా కాలేదు, ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ వచ్చిన. నేను హోటల్ గురించి టూర్ ఇదంతా తర్వాత ఇస్తా, ఎందుకంటే నైట్ జర్నీ చేసుకొని వచ్చిన, నిద్ర లేదు. మళ్ళా బ్యాంకాక్ నుంచి పటాయా ట్రావెల్ చేశాను. సో మీకు ఏమైనా డౌట్ ఉన్నా కానీ నాకు కామెంట్లు అయితే ఖచ్చితంగా అడిగేయండి, నేను మీకు రిప్లై ఇచ్చేస్తా. సో ఇంకొక విషయం ఏంటంటే, నేను మీకు ఎయిర్పోర్ట్ నుంచి నేను ఏదైతే పటాయాకి వచ్చానో డిఎంకే ఎయిర్పోర్ట్ నుంచి మనకు డైరెక్ట్ బస్ లేదు పటాయాకి. సో అక్కడ నుంచి నేను బీటీఎస్కి వచ్చి బీటీఎస్లో మళ్ళీ పటాయా బస్ పట్టుకొని ఇక్కడికి వచ్చి మళ్ళీ ఒక క్యాబ్ బుక్ చేసుకొని ఇక్కడికి వచ్చేసాను హోటల్కి. సో నేను హోటల్ టూర్ ఇదంతా నేను తర్వాత ఇస్తాను, కానీ ఒక్కటి చూపిస్తాను మీ అందరికీ. ఇగో ఏం తెలుసా ఇది, చూడండి చూపిస్తా. ఇగో రేయ్ మామా స్విమ్మింగ్ పూల్ రా, రే చూసారా స్విమ్మింగ్ పూల్. ఇగో మళ్ళీ చూపిస్తా చూడండి. ఇగో ఆడ ఫారినర్స్ అందరూ కూర్చొని ఫుల్ చిల్ అవుతున్నారు. ఆ వీడియో పెట్టలేను నేను. సో నెక్స్ట్ బ్లాగ్ అయితే ఇంకా కిరాక్ ఉండబోతుంది, చూడండి ఇంకా. సరేనా? థ్యాంక్ యూ సో మచ్.